హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి మనకి గణిత శాస్త్రవేత్తల మీద ప్రాక్టీస్ బిట్స్ 2 వీడియో అండి. ఓకే, మీకు ఏమన్నా ప్రీవియస్ వీడియోస్ కావాలంటే కనుక ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేసుకునండి. ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఓకే, క్రిందివానిలో పైథాగరస్ పాఠశాల సాధించిన ఆలోచనలు. పైథాగరస్ పాఠశాలలో ఏమేమి సాధించారండి? మ్యాథమెటిక్స్ మీద పదప్రయోగం చేసిన వారు పైథాగరియన్సే. సంఖ్యలను బేసి సరి సంఖ్యలుగా వర్గీకరించిన వారు పైథాగరస్సే. బేసి సంఖ్యలను పురుష సంఖ్యలని, సరి సంఖ్యలను స్త్రీ సంఖ్యలుగాని వర్గీకరించిన వారు పైథాగరియన్లే. నెక్స్ట్ గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టారంట. ఎచ్చట లయ కలదో అక్కడ గణితం కలదు అని నిర్వచించిన వారు ఎవరు? పైథాగరస్సే కదా. అలా కూడా గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టిన వారు కూడా పైథాగరియన్సే. అంటే టోటల్గా మనకి ఇచ్చిన ఆప్షన్స్ 4 కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్ సంఖ్యావాదం, అభివృద్ధి, త్రిభుజ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు, పరిచయం మొదలగు వాటిని కనుగొన్న గణిత శాస్త్రవేత్త ఎవరంటే ఈయన పైథాగరస్ గారేనండి. సంఖ్యావాదం, అభివృద్ధి, త్రిభుజ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలు ఇవన్నీ కూడా పైథాగరస్ గారే కనుక్కున్నారు. మనకి జార్జ్ కాంటర్ గారు వచ్చేసి సమితివాదం అండి. యూక్లిడ్ గారు వచ్చేసి ది ఎలిమెంట్ డేటా గ్రంథకర్త. నెక్స్ట్ ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సమృద్ధ పటాల్లోనూ ఎక్కువ వైశాల్యం కలిగి ఉండే పాఠం. ఇది ఇప్పుడు 3rd టైమ్ 4th టైమ్ రిపీటెడ్ బిట్ అండి. వృత్తం అండి. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని సమృద్ధ పటాల్లోనూ చుట్టుకొలత పరంగా సమానంగా ఉండి వైశాల్యం వచ్చేసరికి ఎక్కువగా ఉండే పటం ఏంటి అంటే వృత్తం అండి. నెక్స్ట్ వచ్చేసేసి మొదటిసారిగా పైథాగరస్ సిద్ధాంతం దాని నిరూపణ ఇవ్వబడిన గ్రంథం ఏదండి? ఎలిమెంట్స్ గ్రంథమే కదా. ఎలిమెంట్స్లోనే కదా 13 గ్రంథాలుగా యూక్లిడ్ గారు రచించారనమాట. ఆ గ్రంథంలో మొదటిసారిగా పైథాగరస్ సిద్ధాంతానికి నిరూపణ ఇవ్వబడింది. డేటా వచ్చి యూక్లిడ్ గారండి. సిద్ధాంత శిరోమణి కర్ణ కుతూహలం వచ్చి భాస్కరాచార్య గారు. నెక్స్ట్ అలెగ్జాండ్రియా రాజు విశ్వవిద్యాలయంలో గణితం బోధించిన గణిత శాస్త్రవేత్త ఈయన కూడా యూక్లిడ్ గారేనండి. అలెగ్జాండ్రియా రాజు విద్యాలయంలో గణితం బోధించారనమాట. నెక్స్ట్ ది ఎలిమెంట్స్ ఎన్ని గ్రంథాలుగా విభజితమై ఉంది? ది ఎలిమెంట్స్ ఎన్ని గ్రంథాలండి? 13 గ్రంథాలు. ది ఎలిమెంట్స్లో మొదటి గ్రంథంలోని ప్రతిపాదనల సంఖ్య చూడండి. మనం 47 పైథాగరస్ అనుకుంటాం, 48 పైథాగరస్ విపర్యం అంటాం. అంటే టోటల్గా గ్రంథాలు ఎన్ని ప్రతిపాదనలు ఉన్నట్టు? 48 ప్రతిపాదనలు ఉన్నట్టు. నెక్స్ట్ ది ఎలిమెంట్స్లోని అంశము. ది ఎలిమెంట్స్లో మొత్తం 13 అంశాలు ఉన్నాయండి. వాటిలో అనుపాతానికి సంబంధించిన యూడోక్సిస్ వాదం 5 అనంలోని అనుపాతం అనుకున్నాం. ఇది 5వ గ్రంథం. యూక్లిడియన్ అల్గారిథం సాపేక్ష ప్రదాంకాలు ఇది 6వదండి. వితదానుపాతం గుణశ్రేణి ఇది 8వది. పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ది ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఎవరండి? యూక్లిడ్ గారు. నెక్స్ట్ క్రింది వానిలో యూక్లిడ్ గ్రంథం. డేటా యూక్లిడ్ గ్రంథం అండి. కర్ణ కుతూహలం సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య గారు. సమితివాదం వచ్చి జార్జ్ కాంటర్ గారు. నెక్స్ట్ ఆధునిక గణిత శాస్త్రానికి తత్వశాస్త్రానికి పితామహునిగా పేరొందిన ఫ్రాన్స్ గణిత శాస్త్రవేత్త రెనే డెకార్డే. ఆధునిక గణితానికి తత్వశాస్త్రానికి పితామహుడు ఎవరండి? రెనే డెకార్డే గారు. రేఖాగణిత బీజగణితాన్ని ఏకం చేసే ప్రయత్నంలో నిరూపక రేఖాగణితం అనే శాఖకు మూల పురుషుడు ఎవరు? ఈయన కూడా రెనే డెకార్డేనే. ఓకే, వర్గమూలానికి మొదటిసారిగా రూట్ గుర్తును ఉపయోగించిన వారు రెనే డెకార్డే గారే. డిస్కోర్స్ ఆఫ్ మెథడ్ గ్రంథ రచయిత కూడా రెనే డెకార్డే. నెక్స్ట్ వచ్చేసేసి డిస్కోర్స్ ఆన్ మెథడ్లోని అంశాలు. దాంట్లోగా దీనిలో 3 అంశాలు ఉన్నాయండి. ఏమేంటి అంటే తత్వశాస్త్రం, జామెట్రీ, డయాస్టిక్స్, పైవన్యూ. ఆన్సర్ వచ్చేసి 3 ఉన్నాయి కాబట్టి పైవన్యూ. నెక్స్ట్ కార్టీజియన్ రేఖాగణితం అని ఈ గణిత శాఖని పిలుస్తారు. కార్టీజియన్ రేఖాగణితం అని ఏ గణిత శాఖని పిలుస్తారండి? వైశ్లేషిక రేఖాగణితాన్ని పిలుస్తారు. నెక్స్ట్ ఆధునిక గణితం అనేక శాఖలుగా అభివృద్ధి చెందడానికి ఆధారమైన సమితివాదాన్ని ప్రతిపాదించి అభివృద్ధి పరిచినవాడు. సమితివాదం అనంలోనే మనకు గుర్తు రావాల్సిన వారు ఎవరండి? జార్జ్ కాంటర్ గారు. జార్జ్ కాంటర్ గారు ఏ దేశస్థుడు? రష్యా దేశస్థుడు. జార్జ్ కాంటర్ గారు ఏ దేశానికి చెందిన గణితవేత్త? రష్యా దేశస్థుడు. నెక్స్ట్ క్రింది వాళ్ళలోని జార్జ్ కాంటర్ గారి యొక్క రచనలు. జార్జ్ కాంటర్ అనంలోనే మనకి సెట్ గుర్తు రావాలి. థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్ అనేది జార్జ్ కాంటర్ గారి రచన అనమాట. డిస్కోర్స్ ఆన్ మెథడ్ అనేదేమో రెనే డెకార్డ్ గారి రచన. డాటా ఎలిమెంట్స్ ఏమో యూక్లిడ్ గారి రచన. సిద్ధాంత శిరోమణి ఏమో భాస్కరాచార్య గారి రచన. నెక్స్ట్ క్రింది వాళ్ళు జార్జ్ కాంటర్ గారి యొక్క గణిత కృషి. ఇవన్నీ కూడా జార్జ్ కాంటర్ గారిదండి. సమితి కనిపిస్తే జార్జ్ కాంటర్ గారే. సంఖ్యలు, అనంత శ్రేణి స్వభావం, సమితివాదం, అవిచ్ఛిన్నత, ప్రాకల్పన, సమస్య సాధనకు ప్రయత్నం, సమితివాదం, ట్రాన్స్ఫైనైట్ సమితులు, పైవన్యం. ఆన్సర్ వచ్చేసి పైవన్యం. నెక్స్ట్ ఆక్టా మ్యాథమెటికా అనే పత్రిక ప్రచురించిన అంశం. ఆక్టా మ్యాథమెటికా అనే పత్రిక ప్రచురించిన అంశం సమితివాదం అండి. నెక్స్ట్ జార్జ్ కాంటర్ గారికి లభించిన పురస్కారాలు. రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ అండ్ డాక్టర్ ఆఫ్ లాస్. రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ అండ్ డాక్టర్ ఆఫ్ లాస్. నెక్స్ట్ ప్రపంచ గణితానికి సున్నాని దశాంశ పద్ధతిని అందించిన వారు భారతీయులు. ఆర్యభట్ట రాసిన అద్భుత గ్రంథం. ఆర్యభట్టీయం అండి. కర్ణ కుతూహలం సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య గారు. డిస్కోర్స్ ఆన్ మెథడ్ రెనే డెకార్డే గారు. నెక్స్ట్ ఆర్యభట్టంలోని మొత్తం శ్లోకాల సంఖ్య 121. సంఖ్యలు నిర్దేశించడానికి అక్షరాలను ఉపయోగించడానికి వివరించబడిన ఆర్యభట్టీయుల పాదం ఏంటండి? గీతికా పాదం.
నెక్స్ట్ గీతికాపాదం ప్రకారం క్యూ అనే అక్షరానికి సరిపోయే సంఖ్య. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఆర్యభట్ట తన గీతికాపాదంలోని 30వ అక్షరాన్ని ఏ అక్షరంతో సూచించారు? యాతో సూచించారు. నెక్స్ట్ అంకశ్రేణిలో ఎన్ పదాల మొత్తానికి సూత్రం తెలిపినవాడు. అంక వస్తే ఎవరండి? ఆర్యభట్ట గారు. నెక్స్ట్ ఒక వృత్తంలోని 2 సరణాల లబ్ధం వాటి కలియక బిందువు గుండా పోయి అర్ధజా వర్గానికి సమానమని ప్రప్రదంగా తెలిపినవారు. సేమ్ అండి, అర్ధ వచ్చిన ఆర్యభట్ట గారే. వర్గం, వర్గమూలం, ఘనమూలం ఇవన్నీ ఎందులో ఉంటాయండి? గణితంలోనే, కాబట్టి గణిత పాదం. నెక్స్ట్ పై విలువను మొదట 4 దశాంశాల వరకు ఖచ్చితంగా ఇవ్వటమే కాక అది అకర్ణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి మొదటిసారిగా తెలియచేసిన శాస్త్రవేత్త ఎవరండి? మనకి ఆర్యభట్ట గారు. నెక్స్ట్ కాలమానం, గ్రహగతుల్ని గురించి వివరించిన ఆర్యభట్టీయులమని పాదం. కాలమానం, గ్రహగతులు ఎందులో ఉన్నాయండి? మనకి కాలక్రియ పాదంలోనే కదా. కాలమానం, గ్రహగతులు వచ్చేసి మనకి కాలక్రియ పాదం. నెక్స్ట్ ఆర్యభట్యంలోని గోళపాదం వివరించే అంశం. గోళపాదం అంటే గ్రహాలకు సంబంధించింది కదా, గ్రహాల పరిభ్రమణాలు. నెక్స్ట్ ఆర్యభట్యం అజ్ బబాహర్ ఏ భాషలోకి అనువృతమైందంటే ఆజ్లోనే ఉంది కదా, ఏమనుకున్నాం? అరబ్బీ. క్రింది వాళ్ళలో మొదటి భాస్కరాచార్య రాసిన గ్రంథం ఏమేంటిదండి? మొదటి భాస్కరాచార్య రాసిన గ్రంథం క్రింది వాళ్ళలో మొదటి భాస్కరాచార్య రాసిన గ్రంథం కానిదండి. 3 గ్రంథాలు మొదటి భాస్కరాచార్య రాసినాయే కదా. మహాభాస్కర్య, లఘు భాస్కర్య, ఆర్యభట్య భాష్యం భాస్కరాచార్య గారు రాయింది ఏంటంటే సిద్ధాంత శిరోమణి. ఆయన రాసిన 3 గ్రంథాలకి అన్నిటికీ కూడా భాస్క అన్న కీవర్డ్ ఉంది మనకి. నెక్స్ట్ సైన్యపట్టిక అవసరం లేకుండా ఒక సూత్రాన్ని ఇచ్చిన ప్రథమ గణిత శాస్త్రవేత్త మొదటి భాస్కరాచార్య గారు. అంకగణిత, బీజగణిత సూత్రాలకి పటాల ద్వారా నిరూపణ ఇచ్చిన గణిత శాస్త్రవేత్త మనకు వచ్చేసి మొదటి భాస్కరాచార్య గారండి. క్రిందవానికి రెండో భాస్కరాచార్య రాసిన ప్రసిద్ధ గ్రంథం ఏది? రెండో భాస్కరాచార్య గారు రచించింది ఏంటండి? సిద్ధాంత శిరోమణి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఆర్యభట్యం అయితే ఆర్యభట్ట, మహాభాస్కర్య అయితే మొదటి భాస్కర్య, డిస్కోర్స్ అని మొదలైతే కనుక రెనే డెకార్డే గారు. నెక్స్ట్ రుణ సంఖ్యలకు వర్గమూల నిషేధం, సున్నాతో భాగాహారం నిషేధం, విలోమ పద్ధతి, వడ్డీ, లాభ నష్టాలు, ప్రస్తారాలు ఇవన్నీ మనకి కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఈ టాపిక్ అంతా ఎందులో వస్తుందండి? మనకి అంకగణితంలోనే, అంకగణితం చాప్టర్లోనే కదా. అంటే ఇవన్నీ కూడా మనకి ఏ భాగంలో ఉన్నాయి అంటే అంకగణితం వచ్చేసి లీలావతి గణితంలో ఉంది. నెక్స్ట్ సున్నాకి చెందిన నియమాలు ఇచ్చిన సున్నాని సున్నాతోనే భాగిస్తే ఫలం అనంతం అని రుజువు చేసిన గణితవేత్త రెండో భాస్కరాచార్య గారు. సిద్ధాంత శిరోమణిలోని బీజగణిత భాగంలోని శ్లోకాల సంఖ్య మనకి 213. అదే లీలావతి గణితంలో అయితే 278. కరణీయ సంఖ్యలు, కుట్టకం, వర్గ సమీకరణం, సాధన, భావిత వర్గ సమీకరణాలు మొదలైన అంశాలని సిద్ధాంత శిరోమణిలోని ఏ భాగం అంట? వర్గ సమీకరణాల రంగులోని బీజగణితం. నెక్స్ట్ సిద్ధాంత శిరోమణిలోని బీజగణిత భాగంలోని అంశం వర్గం, వర్గమూలాలు కాదు, వడ్డీ, లాభ నష్టాలు కాదు, మనకు వచ్చేసి 2వ తరగతి అనిశ్చిత సమీకరణాలు. బీజగణిత భాగంలో కహారం అనగా సున్నాతో భాగాహారం. గ్రహాలకు సంబంధించిన గణితాన్ని విస్తృతంగా వివరించిన సిద్ధాంత శిరోమణిలోని భాగం ఏంటండి? గణితాధ్యాయం. నెక్స్ట్ గోళం, ఘనపరిమాణం, ఉపరితల వైశాల్యాలు కనుక్కోవడానికి కలన గణిత ప్రాథమిక భావనని వివరించిన సిద్ధాంత శిరోమణిలోని భాగం గోళాధ్యాయం. తమిళనాడులోని ఈరోడ్లో జన్మించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరండి? శ్రీనివాస రామానుజన్. వింత చతురాలు, వితత భిన్నాలు, ప్రధాన సంఖ్యలు ఇది చెప్పిన వారు కూడా శ్రీనివాస రామానుజన్ అండి. క్రింద వాళ్ళలో రామానుజన్ సంఖ్య 1729. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ గౌరవాలు పొందిన మొదటి భారతీయుడు శ్రీనివాస రామానుజన్. సమ్మిళిత సంఖ్యలు అనే భావన ప్రవేశపెట్టిన గణితవేత్త శ్రీనివాస రామానుజన్. ఇదంతా కూడా ప్రాక్టీస్ పెట్టేటువంటి ఇందులో వచ్చిన బిట్లు ఇప్పటికి మనకి బిగ్ బ్యాంక్లో వచ్చినాయి, ప్రాక్టీస్ టెస్ట్ 1లో వచ్చినాయి, ఇందులో కూడా రిపీట్ అయినాయి అనమాట. అంటే ఒకటి కన్నా ఎక్కువ సార్లు వింటే మనకి ఎక్కువగా గుర్తుంటుంది కదా. సో రిపీటెడ్ బిట్స్ అనమాట, మెయిన్ బిట్స్ రిపీటెడ్ బిట్స్. ఓకే, ఇది వచ్చేసి ప్రాక్టీస్ టెస్ట్ 2 అండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ టెస్ట్ 3 కూడా చూసేస్తే ఇందులో ఇది అయిపోతుందండి. విద్యార్థి ఏ అంశాన్ని నేర్చుకోవడం ద్వారా కొత్త జ్ఞానానికి పునాది వేసుకుంటాడు? పరిశీలించడం, శోధించడం కానీ, అన్వేషించడం కానీ, ప్రయోగాలు చేయడం కానీ పైవన్నీ. నెక్స్ట్ ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యార్థి వేటిని అవగాహన చేసుకుంటాడు? ఇక్కడ కూడా ఆన్సర్ సమాచారాన్ని సేకరిస్తాడు, విశ్లేషించి వ్యవస్థీకరిస్తాడు, వ్యాఖ్యానిస్తాడు పైవన్నీ. విద్యార్థుల గణిత జ్ఞాన నిర్మాణాలు వేటి ద్వారా జరుగుతుంది అంటే గణిత జ్ఞాన నిర్మాణాలు వేటి ద్వారా అంటే నిర్మాణాత్మక కౌశల్యాలు, ప్రకల్పనాలు, మరి 1 మరియు 2 అనుకుంటున్నాను నేను. ఆన్సర్ వచ్చేసేసి 1 మరియు 2. ఓకే, అంటే నిర్మాణాత్మక కౌశల్యాలు, ప్రకల్పనాలు. మొదటిగా గణిత శాస్త్రం మూల రూపాలుగా కలిగి ఉన్న నాగరిక
దేశం అండి, ఇది కూడా పైవన్నీ. ఓకే, మొత్తం ఈజిప్ట్, బాబిలోనియా, భారతదేశం పైవన్నీ అండి. నెక్స్ట్ ఈజిప్టుల వల్ల అందుబాటులోకి వచ్చిన గణిత శాఖలు మనకి బీజగణితము, క్షేత్రగణితము, రేఖాగణితము. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి 2, 3. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సున్నాను ఎప్పుడు వాడారంటే 876 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సున్నాను వాడారు. మొదటి దశాంశ విభాగాన్ని సున్నాని ప్రపంచానికి అందించిన వారు భారతీయులు. రుణరాశుల ఉనికిని మొదటిగా గుర్తించిన వారు కూడా భారతీయులే. నెక్స్ట్ క్రీస్తు శకం 100వ సంవత్సరంలో అంకగణితం మీద ఇంటరాక్టివ్ అర్థమెటిక్ గ్రంథాన్ని రాసిన వారు నికోమాకస్. ఎవరు సంఖ్యా విధానానికి అర్థమెటిక్ అనే గణిత విధానానికి లాజిస్టిక్ అని పెట్టారు గ్రీకులు. ఈ అర్థమెటిక్గా, లాజిస్టిక్గా వీటి మీద మొన్న డిఎస్సిలో మ్యాచింగ్ ఫామ్లోకి వచ్చిన అడిగాడండి. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం మిగిలిన 2 భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది లంబకోణం అనంగులోనే మనకు గుర్తు రావాల్సిన వాళ్ళు పైథాగరస్ గారే. ఎలిమెంట్స్ అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని రాసిన వారు ఇక్కడ తప్పు పెట్టారండి, తెలుసు కాదు. ఎలిమెంట్స్ గ్రంథ రచయిత యూక్లిడ్ అండి. నెక్స్ట్ జామితీయ నిర్మాణానికి సంబంధించిన సిద్ధాంతాలు, స్వీకృతాలు ప్రవచనాల రూపంలో రూపొందించిన వారు ఎవరు అంటే యూక్లిడ్ గారండి. యూక్లిడ్ గారే కదా మనకు అందించింది. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరిని అంటారు? యూక్లిడ్ గారు. పై విలువను 3.1416గా ఆర్యభట్ట గారు తెలియచేసింది. ఈ బిట్ కూడా వచ్చింది మన డిఎస్సిలో. ఆర్యభట్ట గణితానికి అందించిన సేవ కానిది. అంకశ్రేణి అనగానే మనం గుర్తుపెట్టుకోవాలనుకున్నాం కదా. అంకశ్రేణి అనగానే మనం గుర్తుపెట్టుకోవాలనుకున్నాము. సైన్కి సంబంధించిన పట్టికలు ఇచ్చాడు, విలోమ పద్ధతి గురించి తెలియజేశాడు. ఇది తప్పండి. రెట్టింపు వైశాలు కలిగి ఉండటం అనేది అది తప్పనమాట. నెక్స్ట్ కానిది క్రీస్తు శకం 1150లో సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రాసింది భాస్కరాచార్య గారు. దశాంశ పద్ధతి భారతీయ అంకెలు కలిగి ఉన్న మొట్టమొదటి గ్రంథం లీలావతి గ్రంథం భాస్కరాచార్య గారు రచించారు. పాస్కల్స్ ఖారాంగంలోనే మనం గుర్తించవలసింది భాస్కరాచార్య. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో భాస్కరాచార్య. నెక్స్ట్ భూమి వక్రాన్ని గురించి చర్చించిన ప్రముఖ ఖగోళ గణిత శాస్త్రజ్ఞులు భాస్కరాచార్య గణితానికి చేసిన సేవకి చందనిది అంట. త్రిభుజ వృత్త వైశాలను కనుగొనే సూత్రాన్ని తెలియజేశాడనేది కాదంట. ఈయన ప్రతి డిగ్రీ యొక్క సైన్ కోణ విలువను కనుక్కున్నాడు. భూమి నీటి వల్ల చంద్రగ్రహం, చంద్రకణాలు ఏర్పడతాయి అనేది కూడా కనుక్కున్నాడు. నెక్స్ట్ అమెరికా వారు ఇచ్చిన ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీలో వచ్చేసి రామానుజన్ అండి. కామెంట్రీ ఆన్ ద అర్థమెటిక్ ఆఫ్ డయాఫాంట్సా అనే గ్రంథాన్ని రచించిన వారు హైపాటియా, మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త. 1884లో రేఖా విభాగాన్ని అనే పరికరాన్ని ఆవిష్కరించిన వారు 1864లో రేఖా గణితాన్ని ఆవిష్కరించిన వారు ఈయనండి, ఐరిషన్. క్రింది వల్ల సరైన దాన్ని గుర్తించండి. ఎలిమెంట్స్ గ్రంథం రాసింది ఎవరు? యూక్లిడ్ గారు. సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య గారు. నెక్స్ట్ మ్యాజిక్ స్క్వేర్స్ వచ్చేసేసి శ్రీనివాస రామానుజన్ గారు. రేఖా విభాగిని ఇప్పుడే చూస్తుందా, రేఖా విభాగిని వచ్చి ఐరిషన్ గారు. మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త గుర్తింపు పొందిన ఐపాటియా రచన ఇప్పుడే చూస్తాం, కామెంటరీ ఆఫ్ ద అర్థమెటిక్ ఆఫ్ డైపాంటిస్. విద్యార్థుల సమస్య సాధన అందించేలా పెంపొందించాల్సిన నైపుణ్యం పైవన్నీ. ఫలితాల వాస్తవికతను, నిర్ణయాలు తీసుకునేలా అన్వేషణ ప్రక్రియపై శోధించడం. సంఖ్యావాదం, అభివృద్ధి, త్రిభుజ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలకు సంబంధించి వస్తే పైథాగరస్ గారు. ఇది వచ్చేసి మనకి శాస్త్రవేత్తల మీద ఉన్నటువంటి ప్రాక్టీస్ టెస్ట్ 2, 3 రెండు అయిపోయింది. టోటల్గా ఈ బుక్లో శాస్త్రవేత్తల గారి గురించి అయిపోయిందండి. ఇంకొక బుక్లో ఉంది, ఆ బుక్లో శాస్త్రవేత్తల గురించి ఒక వీడియో చేసేసి నెక్స్ట్ సెకండ్ టాపిక్కి వెళ్దామండి. అకాడమీ బుక్లో ఉన్న సెకండ్ టాపిక్. ఓకే.